ఈ వీడియో చూసిన ప్రతి స్త్రీలు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, ఎదుటివారి గ్రంథం మీద బురద పోయడం కాదు. ఏ గ్రంథములో సత్యం ఉన్నది, ఏ గ్రంథములో స్త్రీకి గౌరవం ఇచ్చింది, ఏ గ్రంథము స్త్రీని ప్రేమించింది, ఏ గ్రంథం స్త్రీని స్వతంత్రాలుగా చేసింది. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది స్త్రీలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఓ స్త్రీ, నీవు ఈరోజు స్వతంత్రాలుగా బ్రతుకుతున్నావంటే, ప్రశాంతంగా బ్రతుకుతున్నావంటే, ఒకవేళ వీడియో చూసిన చాలామంది స్త్రీలకి భర్తలు లేకపోవచ్చు, భర్త లేకపోయినా మీరు మీ పిల్ల పాపలతో మీ పిల్లలతో సంతోషంగా బ్రతుకుతున్నారంటే, ఈ సమాజంలో కొంతమంది స్త్రీలు తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తే, వాళ్ళెవరని వీడియో చూస్తే మిమ్మల్ని తోటి మనుషులు ప్రేమించి గౌరవిస్తున్నారంటే, ఏ గ్రంథము నిన్ను సాటి మనిషిగా చూసింది, ఏ గ్రంథము నిన్ను ప్రేమించింది, ఏ గ్రంథము నిన్ను ఆదరించింది, ఏ గ్రంథము నిన్ను ప్రేమించి హత్తుకున్నది, ఏ గ్రంథము నిన్ను తెలుసో తెలియక పొరపాట్లు చేస్తే క్షమించింది, ఏ గ్రంథములో పరిశుద్ధంగా రాయబడి ఉన్నది, ఏ దేవుడు నిన్ను క్షమించాడు అన్నది మీరు మీ గ్రంథాలన్నీ చదవండి. చదివాక బైబిల్ గ్రంథం కూడా చదవండి. అప్పుడు మీకు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ప్రేమ తెలుస్తుంది. మీ దగ్గర అందుబాటులో ఎక్కడన్నా బైబిల్ గ్రంథం ఉంటే తీసి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నది. ఒక స్త్రీని రాళ్లతో చంపాలని ప్రయత్నించిన వారికి దేవుడు ఎంతగా ఆ స్త్రీని ప్రేమించాడో, ఎంతగా బలపరిచాడో, చెడు మార్గంలో పోతున్న స్త్రీని అమ్మా అని ఎందుకు పిలిచాడో, సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన ప్రేమ మీరు గ్రహిస్తారు. సమాజంలో ఒక స్త్రీ కానీ ఎవరైనా తప్పు చేస్తే చీ 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 అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథం ఎప్పుడు అలాగనలే. నినువలేని పొరుగువారిని ప్రేమించాలని మార్కు సువార్తలో 12వ అధ్యాయం 31 ప్రకారం దేవుడు చెప్పిన మాట. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే సాటి మనిషిని ప్రేమించమని చెప్పిన పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభు. అలాంటి దేవుడిపై, అలాంటి దేవుడికి సేవ చేస్తున్న సేవకులపై మీరు తిరుగుబాటు చేస్తున్నారు కొంతమంది స్త్రీలు. దయచేసి తెలుసుకోండి, ప్రతి సేవకుడు మీ కొరకే ప్రార్థిస్తున్నాడు. మన సమాజం బాగుండాలి, మన దేశం బాగుండాలి, అన్ని దేశాలు ప్రజలు కూడా దేవుణ్ణి తెలుసుకొని పరిశుద్ధంగా జీవించాలి అని ప్రార్థిస్తున్న సేవకులు, భక్తులు, సువార్థికులు, సాక్షులుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ, దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ, సమాజంలో మనందరం సమానులమే. మనకి ఎటువంటి కులము లేదు, దేవుడికి లేదు కులం, మనకెందుకు ఈ కులం అని ప్రార్థిస్తున్నారు. ప్లీజ్ అందరూ కూడా తెలుసుకోండి, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. తన 2 చేతులు చాచి నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయన పవర్ఫుల్ గాడ్, సత్యమైన దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు, ఆ మార్గములో సత్యమే ఉంది కనుక అబద్ధమే లేదు, ఆ మార్గములో నిత్య జీవం ఉన్నది, క్షమించే గుణం ఉంది, నరకం తప్పించి పరలోక రాజ్యం ఉన్నది. తెలుసుకుంటే నువ్వు ధన్యురాలివే, నీవు ధన్యుడివే.